హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఈ ఫర్ ఇంజనీర్. మనం లాస్ట్ వీడియోలో ఆర్డినో బోర్డ్ అంటే ఏమిటి, ఆర్డినో బోర్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిన్స్ గురించి అదేవిధంగా కాంపోనెంట్స్ గురించి వివరంగా నేర్చుకున్నాం. మీరు ఆ వీడియో చూడనట్లయితే ముందుగా ఆ వీడియో చూడండి, మీకు ఆర్డినో బోర్డ్ అంటే ఏమిటో పూర్తి ఐడియా వస్తుంది. అదేవిధంగా ఈరోజు నేను మామూలుగా మన ఆర్డినో బోర్డుకి ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి మరియు ప్రోగ్రామింగ్ చేయాలి అంటే మనము ఎటువంటి సాఫ్ట్వేర్స్ని యూజ్ చేయాలి ప్రతి ఒక్కటి ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. నేను లాస్ట్ వీడియోలో వచ్చేసి మామూలుగా ల్యాప్టాప్ లేకుండానే మన మొబైల్ తోటే మన ఆర్డినో బోర్డుకి ఎలా ప్రోగ్రామింగ్ చేయాలో చేశాను. మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు ఒకవేళ ల్యాప్టాప్ లేకపోయినా కానీ మీరు ఆర్డినో బోర్డు ఉంటే చాలు, మీరు ఆర్డినో బోర్డుకి ప్రోగ్రామింగ్ చేసి మీకు కావలసినటువంటి ప్రాజెక్ట్స్ని రన్ చేయవచ్చు. మనము ఇప్పుడు ల్యాప్టాప్లో ఎలా చేయాలో నేర్చుకుందాం. మీరు ఫస్ట్గా ఇలా ప్రోగ్రామింగ్ చేయడానికి మనకు ఆర్డినో ఐడిఈ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది. ఈ విధంగా ఈ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్లో ఆర్డినో అని టైప్ చేయండి. టైప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో జస్ట్ మీరు ఆర్డినో హోమ్లోకి వెళ్ళండి. వెళ్ళినట్లయితే మనకు సింపుల్గా ఇక్కడ సాఫ్ట్వేర్ అని కనిపిస్తుంది. ఈ సాఫ్ట్వేర్లో డౌన్లోడ్స్లోకి వెళ్ళి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినట్లయితే మనకు జస్ట్ ఇక్కడ స్క్రాల్ చేసుకుంటూ మీరు కిందికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒకవేళ విండోస్ యూజ్ చేసినట్లయితే విండోస్ మీద క్లిక్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్ మీద క్లిక్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లినక్స్ ఉబంటు వాళ్ళు కూడా ఇక్కడ మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఇప్పుడు విండోస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఇక్కడ నేను విండోస్ మీద క్లిక్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఇన్స్టాల్ చేసుకోవడం తెలుసని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను దానికి సంబంధించినటువంటి స్టెప్స్ మీకు పంపిస్తాను. ఆ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు సింపుల్గా ఆ ఇన్స్టాల్ చేసుకున్నటువంటి ఫైల్ని ఓపెన్ చేయండి. మీకు ఈ విధంగా వస్తుంది. మామూలుగా ఆర్డినో మామూలుగా అని ఈ విధంగా క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ అని మీరు క్లిక్ ఇచ్చినట్లయితే జస్ట్ ఈ విధంగా ఐకాన్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనము ఈ ట్యుటోరియల్ సిరీస్లలో మనం ఆర్డినో బోర్డు గురించి జస్ట్ కాంపోనెంట్స్ గురించే కాదు, మనం ఆర్డినో ప్రోగ్రామింగ్ నేర్చుకుంటాము. అదేవిధంగా ఆర్డినో ప్రాజెక్ట్స్ కూడా నేర్చుకుంటాము. ఈ విధంగా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్క సెన్సార్స్ గురించి కూడా నేర్చుకుంటాము. ఇది మీకు ఎలా అంటే ఒక ఎలక్ట్రానిక్ స్టూడెంట్కి అదేవిధంగా ఎవరైనా ఒక ఐఓటీ ఫీల్డ్లోకి కానీ అంటే వేరే బ్రాంచ్ వాళ్ళు కూడా ఐఓటీ ఫీల్డ్లోకి రావచ్చు. ఈ విధంగా ఎవరైనా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్గా వెళ్ళినట్లయితే వాళ్ళ గోల్స్ అనేవి వాళ్ళు తొందరగా రీచ్ అవుతారు. మంచి పొజిషన్స్ అనేవి కంపెనీలో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నేను ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనకు సంబంధించినటువంటి ఈ ఆర్డినో బోర్డులో ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ గురించి కూడా నేర్పిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే సింపుల్గా మనకి ఎప్పుడైనా ఇవి డిఫాల్ట్ సింటాక్స్ అన్నమాట. అంటే ఈ వైడ్ సెటప్ అని కనిపిస్తుంది కదా, ఈ వైడ్ సెటప్లో మనం ఏం చేస్తాము అంటే మామూలుగా ఏదైనా ఒక పిన్ డిస్క్రిప్షన్ అంటే ఈ పిన్ అనేది మనకు ఇన్పుట్గా యూజ్ అవ్వాలి, అదేవిధంగా అవుట్పుట్గా యూజ్ అవ్వాలి. ఇటువంటి మామూలుగా ఏవైనా కొన్ని మామూలుగా మనకు కావాల్సినటువంటి పిన్స్ని అసైన్ చేయడం కానీ, ఒకవేళ మనము ఏదైనా వాల్యూస్ని ఒకసారి రీడ్ చేయాలి అంటే ఏదైనా ఒక సెన్సార్ వాల్యూని ఒకసారి రీడ్ చేయాలంటే మనము ఈ సెటప్ ఫంక్షన్లో ఇచ్చినట్లయితే అది ఒకసారి రన్ అవుతుంది. మీరు ఒకవేళ ఏదైనా ఒక సి ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే C++ కానీ అటువంటివి ఏదైనా ప్రోగ్రామ్స్ కొద్ది మేరకు నేర్చుకుని ఉంటే మీరు జస్ట్ ఇక్కడ చూస్తానే మీకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ వైడ్ సెటప్ అంటే ఏం లేదు, ఈ సెటప్లో మనం జస్ట్ పిన్ డిస్క్రిప్షన్కి సంబంధించినటువంటి పిన్స్ ఇచ్చుకుంటాము. అదేవిధంగా మనము ఈ వైడ్ లూప్లో అంటే మామూలుగా రన్ అవుతూ ఉండాలి అంటే కంటిన్యూస్గా రన్ అయ్యే వాటిని ఈ వైడ్ లూప్లో ఇస్తామని సింపుల్గా మీరు అర్థం చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ చేసేటువంటి పని ఏమిటంటే సింపుల్గా మనము బ్లింకింగ్ చేయాలి. మన ఆర్డినో బోర్డులో మనం ఏదైనా ఎల్ఈడిని కానీ ఇచ్చినట్లయితే ఆ ఎల్ఈడిని బ్లింక్ చేయడము, అదేవిధంగా ఆర్డినో బోర్డులోనే డిఫాల్ట్గా ఒక ఎల్ఈడి ఉంటుంది, ఆ ఎల్ఈడిని కూడా మనం బ్లింక్ చేయవచ్చు. ఇప్పుడు మీకు ఆ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క అంటే మామూలుగా ఈ ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ అనేది చాలా మంచి సాఫ్ట్వేర్. అంటే ఎందుకంటే ప్రతి ఒక్క బేసిక్ ఎగ్జాంపుల్స్ మీరు రాయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే డిఫాల్ట్గా ఉంటాయి. మీరు చేయవలసిన పని ఏమిటంటే మీరు జస్ట్ ఇక్కడ ఫైల్లోకి వెళ్ళండి. వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ అని కనిపిస్తుంది. ఈ ఎగ్జాంపుల్స్లోకి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు బేసిక్స్ అని ఉంటాయి. ఈ బేసిక్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు బ్లింక్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంటుంది. చూడండి, ఇవన్నీ మీకు సంబంధించినటువంటి ఇవన్నీ అనేవి ప్రోగ్రామ్సే, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్. ఈ విధంగా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఇందులో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే
మీరు సింపుల్గా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. నేను ప్రతి ఒక్కటి మీకు నేర్పిస్తాను. ఇక్కడ బ్లింక్ మీద ఇప్పుడు నేను క్లిక్ ఇచ్చి బ్లింక్ ప్రోగ్రామ్ని ఓపెన్ చేశాను. ఈ విధంగా మీకు ఒక స్మాల్ విండో ఓపెన్ అవుతుంది. దాన్ని మ్యాక్సిమైజ్ చేసుకోండి. ఇప్పుడు చూసినట్లయితే మనకు బ్లింక్ ప్రోగ్రామ్ ఓపెన్ అయింది. మీరు ఇక్కడ ఫస్ట్ చూడండి, మీరు ఇక్కడ పైనంతా చూసినట్లయితే ఇదంతా వచ్చేసి మనకి ఆల్రెడీ డిఫాల్ట్ అంటే కామెంట్స్ అన్నమాట. అంటే ఈ ప్రోగ్రామ్ ఏమిటి, అసలు ఈ ప్రోగ్రామ్ ఎవరు డెవలప్ చేశారు, ప్రతి ఒక్కటి ఈ కామెంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కిందికి వచ్చినట్లయితే మనకు ప్రోగ్రామింగ్ చూడవచ్చు. ఇక్కడ చూడండి, సింపుల్గా ఈ వైడ్ సెటప్లో మనము ముందుగా చెప్పుకున్నట్లుగా ఇక్కడ వచ్చేసి పిన్ మోడ్ ఎల్ఈడి బిల్టిన్ కామ్ అవుట్పుట్. ఈ పిన్ మోడ్ ఎల్ఈడి బిల్టిన్ కామ్ అవుట్పుట్ అంటే అర్థం ఏమిటంటే నేను క్లియర్గా నేర్పిస్తాను, మీరు బాగా శ్రద్ధగా వినండి, తప్పకుండా మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఇక్కడ పిన్ మోడ్ అంటే మనము ఇచ్చేటువంటి పిన్ను ఏ మోడ్లో ఉండాలి, అంటే ఇన్పుట్ మోడ్లో ఉండాలా అవుట్పుట్ మోడ్లో ఉండాలా అని మనం తెలియజేయడానికి ఈ విధంగా మనం ఇవ్వాలి. పిన్ మోడ్ అని ఎమ్ క్యాపిటల్లో ఉండాలి, మిగతాటువంటి స్మాల్ లెటర్స్. తర్వాత ఓపెన్ బ్రాకెట్స్ మనం ఓపెన్ చేసి ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఎల్ఈడి బిల్టిన్ అని కనిపిస్తుంది. ఈ ఎల్ఈడి బిల్టిన్ కి ఒక కలర్ వచ్చింది చూడండి. ఈ కలర్ ఎందుకు వచ్చిందంటే మామూలుగా ఇది డిఫాల్ట్ ఫంక్షన్. ఎల్ఈడి బిల్టిన్ అనేది ఇందులో డిఫాల్ట్ ఫంక్షన్. అంటే ఆల్రెడీ ఎల్ఈడి బిల్టిన్ అనేది మనకి 13th పిన్కి అసైన్ చేసి ఉంది. అదే విధంగా డిఫాల్ట్ గా ఒక ఎల్ఈడి ఉంటుందని చెప్పాను కదా నేను ఆర్డినో బోర్డులో, ఆ ఎల్ఈడి కూడా ఇది అటాచ్ అయి ఉంటుంది. అంటే అట్ ఏ టైము 13th పిన్కి అవుట్పుట్ గా వర్క్ చేస్తుంది, అదే విధంగా ఆ ఎల్ఈడి కూడా అవుట్పుట్ గా వర్క్ చేస్తుంది. మీరు ఇక్కడ కామెంట్ లో కూడా చూసినట్లయితే చూడండి, ఇక్కడ మోస్ట్ ఆర్డినోస్ హ్యావ్ యాన్ ఆన్ బోర్డ్ ఎల్ఈడి యూ కెన్ కంట్రోల్. చూడండి, అన్ని ఆర్డినో బోర్డ్స్ కి ఒక ఎల్ఈడి ఉంటుంది దాని మీదే. తర్వాత ఆన్ ది యూనో మెగా అండ్ జీరో ఇట్ ఈస్ అటాచ్డ్ టు ది డిజిటల్ పిన్ 13. ఈ విధంగా 13th పిన్నికే ఆ ఎల్ఈడి అనేది అటాచ్ అయి ఉంటుంది. చూసారా, మామూలుగా 13th పిన్ అనేది మనకి అవుట్పుట్ వర్క్ చేస్తుంది కాబట్టి ఆ 13th పిన్ కనెక్ట్ అయ్యి అంటే ఇంటర్నల్ గా కనెక్ట్ అయినటువంటి ఎల్ఈడి కూడా మనకి గ్లో అవుతుంది అని అర్థం. ఈ విధంగా వీళ్ళు జస్ట్ ఇక్కడ ఎల్ఈడి బిల్టిన్ అని ఇచ్చారు. జస్ట్ ఇక్కడ పిన్ మోడ్ ఎల్ఈడి బిల్టిన్ అవుట్పుట్ అని ఇచ్చారు. తర్వాత వైడ్ లూప్ అని ఇచ్చారు. ఈ వైడ్ లూప్ లో వచ్చేసి నేను చెప్పినట్లుగా ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏం రాశారంటే వీళ్ళు సింపుల్ గా డిజిటల్ రైట్ అని ఇచ్చారు. డిజిటల్ రైట్ అంటే అర్థం ఏమిటంటే మామూలుగా ఏదైనా ఒక పిన్నుని మనము అవుట్పుట్ గా వర్క్ చేయించాలి అంటే మనం డిజిటల్ రైట్ అని రాయాలి. అంటే ఆ పిన్నికి మనం పవర్ సప్లై ఇస్తున్నామని అర్థం. ఆ పవర్ సప్లై అనేది 5 volts 0 volts అనేది మళ్ళీ మనం డిఫైన్ చేయాలి. ఇక్కడ మీరు సింటాక్స్ చూసినట్లయితే డిజిటల్ అనేది స్మాల్ లెటర్స్, డబ్ల్యూ అనేది క్యాపిటల్ లెటర్ లో ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మిగతాటివన్నీ ప్రతి ఒక్కటి స్మాల్ లెటర్స్ లో ఉంటాయి. తర్వాత మనకి ఎల్ఈడి బిల్టిన్ మామూలుగా 13th పిన్నే. తర్వాత హై అంటే ఇక్కడ ఏమి ఇస్తున్నాం అంటే ఆ 13th పిన్ అనేది ఇప్పుడు హై మోడ్ లో ఉండాలంటే ఆ పిన్నికి 5 volts పవర్ సప్లై అనేది వస్తుందని అర్థం. తర్వాత డిలే అని ఇస్తాం. డిలే 1000 అంటే ఈ 1000 అనేది మిల్లీ సెకండ్స్ అని అర్థం. అంటే ఇక్కడ ఎల్ఈడి అనేది హైలో 1 సెకండ్ వరకు అలానే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్కి ఈక్వల్ కాబట్టి ఈ ఎల్ఈడి అనేది ఎప్పుడు అంటే 13th పిన్ అనేది 5 volts వరకు 1 సెకండ్ వరకు 5 volts లోనే ఉంటుంది. అదే విధంగా ఇక్కడ చూస్తే సింపుల్ గా మళ్ళీ డిజిటల్ రైట్ ఎల్ఈడి బిల్టిన్ కామా లో అని ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే 1 సెకండ్ తర్వాత మళ్ళీ ఆ పిన్నికి 0 volts ఇస్తుంది. 0 volts ఇవ్వడం ద్వారా 13th పిన్ ఏవైతే కనెక్ట్ చేసి ఉంటామో అంటే డిఫాల్ట్ గా ఎల్ఈడి కనెక్ట్ అయింది, ఒకవేళ మీరు బయట ఎక్స్టర్నల్ గా ఎల్ఈడి కనెక్ట్ చేసినట్టయితే అది కూడా ఆగిపోతుంది. ఈ విధంగా మళ్ళీ 1 సెకండ్ తర్వాత ఏం చేస్తుందంటే జస్ట్ మళ్ళీ ఇక్కడ హై అవుతుంది. ఈ విధంగా లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది, మన ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది సింపుల్ గా ఉంటుంది. చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనము చెబుతూనే ప్రోగ్రామింగ్ కూడా నేర్పిస్తాను, ప్రాజెక్ట్ చేస్తూనే ప్రోగ్రామింగ్ కూడా నేర్పిస్తాను. ఎందుకంటే బేసిక్ నుంచి వస్తున్నాం కాబట్టి మీకు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అనేది అర్థమవుతూ ఉంటుంది, మీరు ఈ విధంగా నేర్చుకోవడం జరుగుతుంది. జస్ట్ చూడండి, వైడ్ సెటప్ అని ఇచ్చాను. తర్వాత ఇక్కడ జస్ట్ ఇక్కడ మీరు ఓపెన్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. తర్వాత మనకు కావాల్సిన పిన్ అసైన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు డౌట్ ఉన్నట్లయితే ఎల్ఈడి బిల్టిన్ తీసేసి ఇక్కడ మనము 13th పిన్ అని కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే డిఫాల్ట్ గా ఎల్ఈడి బిల్టిన్ అనేది 13th పిన్ కాబట్టి మీరు 13th ఇచ్చినా గానీ ఏం పర్వాలేదు. చూడండి, ఇప్పుడు నేను 13th పిన్ ఇస్తున్నాను. మీరు ఈ విధంగా డైరెక్ట్ గా ప్రోగ్రామ్ అప్లోడ్ చేసినా గానీ మీకు రన్ అవుతుంది. కానీ నేను మీకు క్లారిటీగా చెప్పడం కోసం 13th పిన్నే కదా డిఫాల్ట్ ఎల్ఈడి పిన్ అంటే, అందుకని చెప్పేసి నేను చెప్పాను కాబట్టి నేను ఇక్కడ మార్చి జస్ట్ అప్లోడ్ చేస్తున్నాను. ఇలా అప్లోడ్ చేయడానికి ముందు మీరు చేయవలసిన పని ఏమిటంటే, ఎలా అప్లోడ్ చేయాలంటే మీరు ముందు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ టూల్స్ లేకి వెళ్ళండి. ఇక్కడ మెనూ బార్ లో ఉన్నటువంటి టూల్స్ లేకి వెళ్ళి క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ముఖ్యంగా బోర్డ్ అని ఉంటుంది. ఈ ఆర్డినో ఐడియా గొప్పతనం ఏమిటంటే మనకు రకరకాల బోర్డ్స్ ఉంటాయి. అంటే ఆర్డినో యూనో బోర్డు ఉంటుంది, ఆర్డినో స్మాల్, ఆర్డినో మెగా, మినీ అన్ని ఉంటాయి. కాబట్టి మనము ఆ ఆర్డినో బోర్డ్స్
మామూలుగా ఆర్డినో బోర్డ్స్ కాకుండా మనం ఇప్పుడు చేసే ప్రోగ్రామింగ్ అట్మేగా 328 మైక్రో కంట్రోలర్ గల ఆర్డినో యూనో బోర్డు. కాబట్టి మనం ఆ ఆర్డినో బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ ఆర్డినో బోర్డుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఏం చేయాలంటే మనకి ఇక్కడ పోర్ట్ అని కనిపిస్తుంది. ఈ టూల్స్లోనే మనకి బోర్డు కింద పోర్ట్ అని కనిపిస్తుంది. ఈ పోర్టు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఆర్డినో బోర్డుకి మనకు ల్యాప్టాప్లో మనకు 3 నుంచి 4 వరకు పోర్ట్స్ ఉంటాయి, అంటే యూఎస్బి పోర్ట్స్. వాటి నుంచి ప్రోగ్రామింగ్ చేయాలి, అంటే ఏ పోర్టు నుంచి మనం ప్రోగ్రామింగ్ చేయాలనేది తప్పకుండా ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చే ముందు మనం చేయవలసిన పని ఏమిటంటే సింపుల్గా మీరు యూఎస్బి కేబుల్ ఉంటుంది కదా, యూఎస్బి కేబుల్ అంటే మామూలుగా ఆర్డినో పార్టీ మీరు కొన్నప్పుడు ఒకటి ఇచ్చి ఉంటారు మీకు. నేను చూపించినట్లు మొదటి వీడియోలో దాన్ని మీరు ఇన్సర్ట్ చేయాలి. మన ఆర్డినో బోర్డుకి ఇన్సర్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడ పోర్ట్ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ మామూలుగా యూజ్ చేసినప్పుడు ఈ పోర్ట్స్ అన్ని వచ్చాయి. ఒకవేళ మీ ల్యాప్టాప్లో అయితే ఒకటే పోర్ట్ రావచ్చు, ఏదైనా మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక పోర్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ COM6 అనే పోర్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ COM6 అనే పోర్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం చేయవలసిన పని ఏమిటంటే ఫస్ట్ కంపైల్ చేయాలి. కంపైల్ అంటే అర్థం ఏమిటంటే మన ప్రోగ్రామ్ అనేది కరెక్టా కాదా అని చెక్ చేసినట్లయితే ఏదైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే మనకు చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ కంపైల్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కంపైల్ చేయకపోయినా డైరెక్ట్ అప్లోడ్ చేసినా అది ఫస్ట్ కంపైల్ అయ్యి అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను కంపైల్ చేస్తున్నాను, నాకు ఏదైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, డన్ కంపైలింగ్ అని వచ్చింది. ఈ విధంగా కంపైల్ అయిపోయిన తర్వాత మనం చేయవలసిన పని ఏమిటంటే ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ ఇవ్వాలి. ఈ విధంగా మనం అప్లోడ్ బటన్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు నేను ముందుగా చెప్పినట్లుగా ఇక్కడ ట్రాన్స్మిషన్ రిసీవర్ పిన్స్ అనేవి మనకు బ్లింక్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఎంత ఫాస్ట్లో ప్రోగ్రామ్ని అప్లోడ్ చేస్తున్నామో అంత ఫాస్ట్గా ఈ ట్రాన్స్మిషన్ రిసీవర్ పిన్స్ ఎల్ఈడీస్ అనేటివి మనకు బ్లింక్ అవుతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను అప్లోడ్ బటన్ మీద క్లిక్ ఇస్తున్నాను. చూశారు కదా, ఇప్పుడు మనకి డన్ అప్లోడింగ్ అని కనిపిస్తుంది. ఈ డన్ అప్లోడింగ్ అని ఎప్పుడు కనిపిస్తుందంటే మనకి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గా, అంటే మనం కరెక్ట్గా పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాము, అదేవిధంగా కరెక్ట్ అయిన బోర్డుని అంటే ఆర్డినో బోర్డుని సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనకి ఈ విధంగా డన్ అని చూపిస్తుంది. మీరు ఇక్కడ అవుట్పుట్ గమనించినట్లయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి డిఫాల్ట్ ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతూ ఉంది. చూడండి, ఇక్కడ డిఫాల్ట్ ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతూ ఉంది. ఎందుకు బ్లింక్ అవుతూ ఉందంటే మనము డిఫాల్ట్గా 13th పిన్ ఇచ్చాము, కానీ ఇక్కడ డిఫాల్ట్ ఎల్ఈడి ఎందుకు బ్లింక్ అవుతుందంటే ఈ 13th పిన్ అనేది ఇంటర్నల్గా ఈ ఎల్ఈడి కనెక్ట్ అయింది, అందుకే ఇది బ్లింక్ అవుతూ ఉంది. మనం ఇప్పుడు 13th పిన్కి ఎక్స్టర్నల్గా ఇంకొక ఎల్ఈడిని కనెక్ట్ చేద్దాం, అది కూడా మనకి గ్లో అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ఇక్కడ కనిపిస్తున్నటువంటి జస్ట్ ఇక్కడ మీరు ఎల్ఈడిని చూశారు కదా, ఎల్ఈడిలో ఇక్కడ పొడుగుగా ఉన్నటువంటి ఈ పిన్ సైడ్ని మనం ఏమంటామంటే పాజిటివ్ అంటాము, దీన్ని ఎల్ఈడి యొక్క నెగిటివ్ అంటాము. ఇప్పుడు నేను ఇక్కడ అసైన్ చేస్తున్నాను. చూడండి, పాజిటివ్ వచ్చేసి 13th పిన్, అదేవిధంగా గ్రౌండ్కి వచ్చేసి ఇక్కడ నెగిటివ్ని ఇస్తున్నాను. చూడండి, చూసారా, మన ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ స్మాల్ ఎల్ఈడి కూడా గ్లో అవుతుంది సేమ్ టైమింగ్లో. చూడండి, ఈ విధంగా మనం సింపుల్గా ఈ వీడియో ద్వారా మనం ఆర్డినో బోర్డుకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా ఆర్డినోలో ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఎల్ఈడి మనము చేసేటప్పుడు ఎల్ఈడి బ్లింక్ చేసేటప్పుడు మనకు ఆ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ కూడా నేర్చుకున్నాం. మీరు ఈ విధంగా ఈ వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా మీకు ఎటువంటి ప్రాజెక్ట్స్ కావాలి, మనకు ఇంకా ఏదైనా ఫాస్ట్గా చెప్తున్నానా లేకపోతే స్పీడ్గా చెప్తున్నానా, అటువంటి రివ్యూస్ అని నాకు కావాలి. ఒకవేళ మీరు చెప్పినట్లయితే మీకోసం నేను చాలా ఇంట్రెస్ట్గా ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి మీకు చాలా క్షుణ్ణంగా చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి ఒక్కటి నేను చాలా స్మాల్ థింగ్స్ నుంచి చాలా బిగ్ థింగ్స్ వరకు మీకు నేర్పించడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇది ప్రతి ఒక్క మన తెలుగు విద్యార్థులకు, అదేవిధంగా చాలామంది ఫీల్డ్ లేక అంటే ఐఓటీలోకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, ప్రతి ఒక్కరికి టెక్నికల్గా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళే ప్రోగ్రామింగ్ అదేవిధంగా ప్రాజెక్ట్స్ చేసుకోవాలి అంటే మనకి ఈ ట్యుటోరియల్ సిరీస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదే విధంగా నేను మామూలుగా నోడెంసీ బోర్డు, నోడెంసీ అనేది ఆర్డినో మాదిరే మనకి ఇంకొక నోడెంసీ బోర్డు ఉంటుంది, కానీ ఆ నోడెంసీ బోర్డులో మనకు ఇంకా వైఫై క్యాపబిలిటీ కూడా ఉంటుంది. దాని గురించి చెప్పాను. అదేవిధంగా రాస్బెరీ పై గురించి కూడా నేను ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీకు మంచి నాలెడ్జ్ ఈ తెలుగులో మామూలుగా ప్రతి ఒక్కటి చాలా చోట్ల అంటే కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా మన తెలుగులోనే ఈ ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా టెక్నికల్ అప్డేట్స్కి మనం ఈ ఛానల్ వచ్చింది. మనము నెక్స్ట్ వీడియోలో ఆర్డినో ప్రోగ్రామింగ్ నేర్చుకుంటూ అదేవిధంగా సింపుల్గా ప్రాజెక్ట్ చేస్తూ ప్రతి ఒక్కటి మనం వీడియోస్ ద్వారా నేర్చుకుందాం. మీరు ఈ వీడియోను ఇంగ్లీష్లో చూడాలనుకుంటే వీడియో క్రింద ఉన్న లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు. మాకు మీ వీడియోలు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ E for Engineer.